వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడే ఉలవకట్టు చూపిస్తాను రండి. ఇప్పుడు ఉలవకట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఉలవపిండిని వేసుకోవాలి. వేరొక బౌల్లో కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండుని బాగా నాననివ్వాలండి. ఇప్పుడు ఉలవపిండిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళను వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉలవపిండిలో వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకోవాలి. ఉలవకట్టుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిదుముకున్న ఒక ఎండుమిరపకాయను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కచ్చాబిచ్చాగా దంచుకున్న 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఉలవకట్టు మిశ్రమాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, బాగా దగ్గర పడిపోయింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.